వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హైదరాబాద్లో అపార్ట్మెంట్ వ్యవస్థ ఎంత కామనో మనందరికీ తెలిసిందే. కొన్ని లక్షల కుటుంబాలు ఇప్పుడు అపార్ట్మెంట్స్లో నివాసమైతే ఉంటున్నారు. కాబట్టి వెరీ కామన్ అపార్ట్మెంట్ వ్యవస్థ అనేది వెరీ వెరీ కామన్. అసలు హైదరాబాద్ అనే కాదు, ఎక్కడైనా సరే ఇప్పుడు డిస్ట్రిక్ట్లలో కూడా అపార్ట్మెంట్ వ్యవస్థ వచ్చేసింది. సో అపార్ట్మెంట్లో 5 ఫ్లోర్స్ మినిమం ఉంటున్నాయి. సో 5 ఫ్లోర్స్ అంటే నడక అంటే మెట్లెక్కి పైన వరకు వెళ్ళడం కష్టం కాబట్టి లిఫ్ట్ అనేది కూడా వెరీ కామన్. సో ఈరోజు అంటే అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఒక 6 ఏళ్ల బాలుడైతే ఇరుక్కున్నాడు. మరి ఏం జరిగిందో ఏంటో తెలీదు, మరి ఎట్లా అనేది కూడా ఎలా జరిగింది అనేది కూడా తెలీదు. హైదరాబాద్లో ఈ మాసప్ ట్యాంక్ పరిధిలో శాంతినగర్లో ఈ ఘటన అయితే జరిగింది. సో చాలా అంటే నిమిషాల్లోనే ఇన్ఫర్మేషన్ అందడం, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. బికాజ్ మాసప్ ట్యాంక్ అంటే సిటీ సెంటర్లో ఉంటుంది కాబట్టి అక్కడే దగ్గరలో ఫైర్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి వెంటనే వాళ్ళకి సమాచారం అందించడం, వాళ్ళు అక్కడికి చేరుకొని ఈ లిఫ్ట్లో ఇరుక్కున్న బాలుడిని కాపాడిన పరిస్థితి. బట్ ఎంతసేపు అయిందో ఏంటో మరి అరుపులు కేకలు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ లిఫ్ట్లో ఇరుక్కున్న బాబుని పైనకి తేనికి కూడా ట్రై చేసిండ్రు. కానీ మనకు తెలుసు లిఫ్ట్ వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది. ఒక 2-3 మినిట్స్ లిఫ్ట్ పనిచేయకుండా ఆగిపోతేనే అదేదో ఊపిరి ఆడని సిచ్యువేషన్ ఉంటుంది. సో ఒక్కసారి ఆ లిఫ్ట్లో ఇరుక్కున్నాడు. అది కూడా ఒక్క బాలుడు మాత్రమే అందులో ఉండడం, ఇరుక్కుపోవడం. తర్వాత అందరూ టెన్షన్ పడి ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ బాలుని బయటకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇంకోవైపేమో అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం అంటే ఈ అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చిండ్రు. సమాచారం ఇవ్వగానే వాళ్ళందరూ చేరుకోవడం, ఈవెన్ ఒక డాక్టర్ టీం కూడా అక్కడే ఉంది. బికాజ్ చాలాసేపటి నుంచి ఇరుక్కొని ఉండుంటాడు. సో వీళ్ళు కూడా అంటే అగ్నిమాపక సిబ్బంది యాజ్ వెల్ యాజ్ డాక్టర్ కూడా అక్కడే ఉండడం, వెంటనే అతన్ని తీయడానికి టెక్నికల్ ఇష్యూస్ వెరీ కామన్గా ఉంటాయి. ఈ లిఫ్ట్లో ఒక్కొక్కసారి స్టక్ అయిపోయి ఆగిపోతూ ఉంటాయి. కొన్ని టైమ్స్ కొన్ని ఇన్సిడెంట్స్ అయితే మనకు తెలుసు అంటే 5th ఫ్లోర్ నుంచి కూడా కింద ఒకేసారి పడిపోయిన సందర్భాలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఈ లిఫ్ట్ వ్యవస్థ అనేది వెరీ కామన్ అయిపోయింది కాబట్టి ఎప్పుడెప్పుడు ఈ మెయింటెనెన్స్ కింద ఈ లిఫ్ట్లను అయితే చెక్ చేయిస్తూ ఉండాలి. బికాజ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం అంటే మనిషి ప్రాణాలు కూడా పోవచ్చు. అట్లాంటిది చిన్నపిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు 6 ఏళ్ల బాలుడు పాపం, ఆయన అందులో నుంచి ఎట్లా బయటపడాలనో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. సో పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కొంత జాగ్రత్త. ఒక్కరే పిల్లల్ని అయితే డెఫినెట్లీ పంపించొద్దు. ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడు మనకు ఒక ఉదాహరణ అనుకోవచ్చు. అక్కడ వెంటనే ఆ బాయ్ని బయటకి తీయడం, అక్కడే ఫస్ట్ ఎయిడ్ కింద చికిత్స కూడా అందించారు. వెంటనే దగ్గరలో నీలోఫర్ ఆసుపత్రి ఉంటుంది కాబట్టి నీలోఫర్ ఆసుపత్రికి కూడా ఈ బాబుని తరలించడం అయితే జరిగింది. కొంత బాబు అంటే ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్నాడు. మరి ఎంతసేపటి నుంచో ఆ లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు. గంట నుంచి గంటన్నర మధ్యలో ఈ బాబు ఇరుక్కుపోయినట్టు కూడా చెప్తున్నారు. సో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి బయటికి తీయడానికి కూడా కొంత సమయం పడుతుంది కాబట్టి కొంత సమయం పట్టింది బాబుని తీయడానికి కూడా. సో కొంత ఆక్సిజన్కి సంబంధించిన లెవెల్స్ పడిపోయాయి కాబట్టి వెంటనే ఆక్సిజన్ అందిస్తూ దగ్గరలో ఉన్నటువంటి నీలోఫర్ ఆసుపత్రికి అయితే తరలించారు. సో ఇప్పుడు ఈ వార్త పూర్తిగా వైరల్ అయిపోయిన పరిస్థితి. ఈ చూసినటువంటి పేరెంట్స్ కూడా కొంత ప్యానిక్ అయిపోతున్నారు. బికాజ్ ఇది కామన్గా లిఫ్ట్ అనేది వెరీ వెరీ కామన్గా మనకున్నటువంటి వ్యవస్థల్లో కామన్ కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైతే అపార్ట్మెంట్లో చిన్నపిల్లలతో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఈ మెయింటెనెన్స్ అంటూ కూడా కొంత ఉంటుంది కాబట్టి అపార్ట్మెంట్ వ్యవస్థలో మెయింటెనెన్స్, లిఫ్ట్ మెయింటెనెన్స్కి సంబంధించి కూడా ఎప్పుడెప్పుడు చెక్ చేసుకోండి. బికాజ్ ఇవి కొంత డేంజరస్గా కూడా ఉంటాయి. చాలా లిఫ్ట్లు కూడా డిఫరెంట్గా అంటే కొంచెం మంచి కంపెనీ అండ్ ఈవెన్ మరీ ఇట్లా చిన్న లిఫ్ట్లు పెట్టుకోకుండా కొంత బెటర్గా లిఫ్ట్ వ్యవస్థని మెయింటైన్ చేయాల్సిన
అవసరమైతే డెఫినెట్లీ కనిపిస్తోంది. బట్ ఈ బాబు కండిషన్ కొంత క్రిటికల్గా ఉంది అని చెప్తున్నారు. దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.